ప్రభుత్వ రంగ సంస్థల మీద కేంద్ర బీజేపీ ప్రభుత్వం మతోన్మాద కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలే పరమాధిపతిగా భావించి దాడి చేస్తూ ఉంది. ప్రభుత్వ రంగాన్ని ఈరోజు ధ్వంసం చేస్తున్నటువంటి పద్ధతుల్ని ప్రధాన మనం కరీం గారు వివరించారు. మన సంస్థలో ఉన్నటువంటి ఈ తీర్మానంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించడం మన బాధ్యత. దాని కోణంలోనే తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ సదస్సు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ పోరాటం అంటే అదేదో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు, ఉద్యోగుల యొక్క భద్రత మాత్రమే అని ఆశించొద్దు. అది ఈ ప్రభుత్వ రంగ పరిరక్షణ ఉద్యమం ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారాలి. ప్రజల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు నిర్వీర్యం చేయడం వల్ల అది కేవలం ఉద్యోగులకు మాత్రమే నష్టం జరగలేదు. ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు, అనేక తరగతులకు దాని యొక్క ప్రభావం తీవ్రంగా పడుతూ ఉంది. ఒకటి, ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలే ఉంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలే లేనప్పుడు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మివేయడం మూలంగా, లేకపోతే ప్రైవేటీకరణ చేయడం మూలంగా, డిజిటల్ చేయడం మూలంగా, ఎఫ్డీఐని యథేచ్ఛగా దండకు రావడం మూలంగా ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంది. ఉన్న నిరుద్యోగానికి అదనంగా మరికొద్ది నిరుద్యోగం ఉన్న నిరుద్యోగులు అయ్యేటువంటి అవకాశం దీని ద్వారా వస్తున్నటువంటి పరిస్థితి. భారత రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకి రిజర్వేషన్లు కల్పించబడేటువంటి రిజర్వేషన్లు అమలు కావాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, ప్రభుత్వ రంగ సంస్థలు మనుగడ ఉండాలి. మరి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం అయిపోయిన తర్వాత, ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ అయిన తర్వాత ఈరోజు రాజ్యాంగంలో కల్పించినటువంటి రిజర్వేషన్లు లేకపోతే ఆ తరగతులకి ఉద్యోగ అవకాశాలు ఈరోజు కల్పించేటువంటి అవకాశం లేకుండా పోతుంది. తద్వారా సామాజిక న్యాయానికి ఇది గొడ్డలు పెట్టేలాగా, సామాజిక న్యాయానికి ఇది హానికరమైనటువంటి అంశంగా ఈరోజు మిగిలి ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలతోని, పాలకవర్గాలతో మనం పోట్లాడి ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చినా, లేకపోతే కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకొచ్చినా, చట్టాలు అమలు చేయకపోయినా కొట్లాడి మనం బట్టి అమలు కాకుండా ఉంచవచ్చు. కానీ ఈరోజు పెట్టుబడిదారు వర్గం, కార్పొరేట్లో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళ యొక్క అధికార, అహంకారం, బలం ముందు ఇప్పుడు దూసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు అమలు చేస్తామని చెప్పి మడికేస్తే మనం చేసేది కూడా ఏమి ఉండదు. ప్రతిఘటన తీవ్రతం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పద్ధతిలో చూడాలి. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యమంగా కూడా మనం ప్రచారం చేయాలి. ఈరోజు ఆర్టీసీలో అదే విద్యుత్ బస్సులు వస్తున్నాయి. అక్కడ విద్యుత్ బస్సులు మొత్తం పెద్ద కంపెనీలకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ చేతుల నుంచి ఆ బస్సులు పోతున్నాయి. ఈరోజు విద్యుత్ రంగంలో ఈరోజు విద్యుత్ సవరణ బిల్లు ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో థర్డ్ డిస్కమ్ పెట్టి దాని ద్వారా ప్రజల మీద భారం వేసేటువంటి పద్ధతి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సింగరేణికి గనులు కేటాయించకుండా, బ్లాక్లు ఇవ్వకుండా సింగరేణిలో మరి ఈరోజు దివాంపించేటువంటి విధానాన్ని సింగరేణిలో ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనబడతా ఉంది. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్, బిఎస్ఎన్ఎల్, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పబ్లిక్ సెక్టర్ అంతా కూడా సర్వనాశనం చేసి ప్రజలకు నష్టం చేసేటువంటి పద్ధతులు కూడా అవలంబిస్తున్నటువంటి ఈ తరుణంలో సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ సదస్సు నిర్వహించే ఒక కార్యాచరణ పిలుపుని ముందు ప్రతిపాదించింది. ఆ పిలుపుని ఇంకా నిర్దిష్టంగా కాంక్రీట్ చేసి అన్ని జిల్లాలో, అన్ని పబ్లిక్ సెక్టర్ లో మనం ఈ క్యాంపెయిన్ చేయడానికి మనం చొరవ చేసుకోవాలి. అలాంటి కార్యాచరణ ఇప్పుడు నిర్వహించి ప్రకటిస్తాం. అందులో భాగంగా మొదటిది ఈ తీర్మానంలో పెట్టినటువంటి జిల్లా సదస్సుల్ని నిర్వహించాలి. ఈ అన్నింటినీ ఏదైతే వీరయ్య గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మనం పెట్టినటువంటి తీర్మానాన్ని నేను సంపూర్ణంగా బలపరుస్తున్నాను. దీని మీద ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చర్చించి తుది రూపం మరి తర్వాత ప్రకటన చేయడం జరుగుతుంది. ఈ సదస్సు ముగించే వరకు ఆ తుది ప్రకటన కూడా వస్తుంది. కాబట్టి ఆ పద్ధతిలో అందరూ ఈ చర్చల్లో పాల్గొనాలి, మీ సలహాలు ఇవ్వాలి, మీ సూచనలు సలహాల మేరకు మనం కార్యాచరణని తీసుకురావాలి. పబ్లిక్ సెక్టర్ గురించి అందరూ వదిలేసినటువంటి తరుణంలో పట్టించుకున్న తరుణంలో సిఐటిని పట్టించుకొని ఈ బంగారు
బాతు లాంటి పబ్లిక్ సెక్టర్ ని, ప్రజలకు ఉపయోగపడే పబ్లిక్ సెక్టర్ ని మనం కాపాడడం మన బాధ్యతగా ముందుకెళ్ళాలని చెప్పి మేమందరికీ కోరుతూ సెలవు తీసుకుంటాము.